కొంచెం మాస్ అండ్ ఊరా మాస్ అంటే బాలయ్య బాబు. సో మనం దేన్ని వీలేం, అందరూ టాప్ యాక్టర్స్. సో అందరికి మన సపోర్ట్. గేమ్ చేంజర్ పుష్ప 2 ని బీట్ చేయగలుగుతాడు. ఖచ్చితంగా 1700 కోట్లు ఖచ్చితంగా బీట్ చేస్తుందా? ఖచ్చితంగా అంటే బజ్ లేదా? అలా అనుకుంటున్నారు కానీ ఆ టైంకి వస్తుంది. పుష్ప పాట్నాలో పెట్టారు, మన వాళ్ళు అమెరికాలో పెట్టారు. అయిపోతుంది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ప్రీ రిలీజ్. అంటే సో ఎందుకు తెలంగాణలో ఇంకా Focus రేట్లు కూడా పెంచలేదు ఏం కాదు, కదండి. చెప్పా కదా ఇందాక కలామ తల్లి కన్న పెట్టారు. తెలంగాణలో రేట్లు పెంచలేదు కదండి ఇంకా, మరి అట్లా బెనిఫిట్స్ లేవు, టికెట్లు రేట్లు పెంచలే, ఎఫెక్ట్ ఆ పడుతుంది. టైంకి అన్ని వస్తాయి. అన్ని వస్తాయంటారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ మా బాలయ్య బాబు మాత్రం దూసుకుంటూ వచ్చేస్తాడు షూర్ గా. ఓకే అమ్మ, గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తారు కదా మీరు, శంకర్ గారి మార్క్ కనబడిందా మీకు అందులో? కనిపిస్తుందండి, అంటే కొంచెం ఇది కూడా స్టోరీ కూడా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక కలెక్టర్ ఇతనైతే మన మన చరణ్ కలెక్టర్ అనిపిస్తుంది దానిలో. ఓకే అమ్మ, 3 గెటప్ వేస్తారు కదా అందులో, ఒకటి పోలీస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా, పొలిటీషియన్ గా. మీకు ఏ రోల్ బాగా నచ్చింది? పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు. పోలీస్ ఆఫీసర్. ఓకే అమ్మ, ఇప్పుడు ఇందులో వెంకటేష్ గారు కూడా వస్తున్నారు, చాలా రోజులు థియేటర్ రిలీజ్ అయ్యి. సో సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అది ఫ్యామిలీదండి, అది ఎలా ఉంటుందంటే నార్మల్ గా వెళ్ళి చూస్తారు, కానీ ఓ బ్లాక్ బాస్టర్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేరు. ఫ్యామిలీ కథలు ఆల్రెడీ చూసేశారు, వినేశారు, అయిపోయింది కాబట్టి యావరేజ్ గా ఆడుతుంది. ఓకే అమ్మ, మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? డాకు మహారాజా, గేమ్ చేంజరా? నాకు గేమ్ చేంజర్ కూడా బాగుందండి. గేమ్ చేంజర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనిపించేలాగుంది. ఠాకు మహారాజ్ ఒకటి అది బాగా డాన్స్ అదంతా ఉంది కదా. ఓకే అమ్మ, మీద ఉన్నాయి. ఫస్ట్ అయితే శంకర్ గారి సినిమా మీద గేమ్ చేంజర్, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో దాని గురించి ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను నేనైతే. ఓకే ట్రైలర్స్ చూస్తారు కదా, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, మీకు ఏ ట్రైలర్ ఎక్కువ నచ్చింది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఓకే, గేమ్ చేంజర్ లో మీకు ఏ లుక్ ఎక్కువ బాగా నచ్చింది? చరణ్ గారిది అంటే పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్, పొలిటీషియన్? అన్నీ నచ్చినాయి, కానీ నాకు వచ్చే అది ఫ్లాష్ బ్యాక్లో సెకండ్ హాఫ్లో అది పంచగట్టు అది లింగి బాగుంది. సో దాని గురించి నేనైతే ఈగల్గా వెయిటింగ్, ఎందుకంటే శంకర్ గారు చెప్పారు, సుకుమార్ గారు చెప్పారు ప్రీ రిలీజ్ అంతా ఒక 30 minutes 40 minutes అయితే మనకు చరణ్ గారు నేషనల్ అవార్డు వచ్చేస్తుందని అన్నాడు. సో దానికోసం యాక్టింగ్ కోసం నేను ఈగల్గా వెయిటింగ్. అంటే ఓకే అన్న, మన శంకర్ గారి మార్క్ కనబడుతుందా మీకు? 100% నేను షూర్గా చెప్తున్నాను. అంతే కదా, గేమ్ చేంజర్ ఈగల్గా వెయిటింగ్ అని చూడాలని అనిపిస్తుంది. రోబోట్ 2010లో వచ్చింది అది, దాని తర్వాత వచ్చిన ఐ కానీ 2.0 కానీ మన వచ్చిన ఇండియన్ 2 కానీ అంతగా మోటివేషన్ కాలేదు. సో దానికోసం గేమ్ చేంజర్ అనేది ఆ మార్క్ కనిపించింది నాకు. సో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, మరి ఇప్పుడు గేమ్ చేంజర్లో మీకు బాగా నచ్చిన అంటే ఏంటన్న అసలు ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ చూసినప్పుడైతే విఎఫ్ఎక్స్ బాగా నచ్చిన నాకు. ఇది శంకర్ గారు మార్క్ అయితే కనిపించింది నాకు. సో అలానే రామ్ చరణ్ గారు గెటప్, ప్రతి గెటప్లో కూడా కొత్తదనం అనిపించింది నాకు. సో దానికోసం అయితే వెయిటింగ్. నా పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేస్తా అంటారా గేమ్ చేంజర్? పుష్ప 2 కాదు బ్రో, ఎందుకంటే టికెట్ ప్రైస్ మనం ఎంత పెట్టి ఎలా పెంచారో మనం చూసేసాం, మనం ఆంధ్రలో కానీ యూపీలో కానీ. సో మన జరిగిన సంజయ్ థియేటర్లో అలా జరిగే వాటికి టికెట్ కూడా తగ్గించి మన అందరికీ ఇచ్చారు. చేస్తే ఏపీలో కలెక్ట్ బాగా చేస్తుంది, తెలంగాణలో అయితే చేయలేదు అన్నా. మరి డాకు మహారాజ్ కూడా మంచి మంచి బజ్ వినబడుతుంది బయట. ఈ డాకు మహారాజ్ వల్ల గేమ్ చేంజర్కి ఏమైనా డల్ అవ్వచ్చా కలెక్షన్ వైజ్గా? అలా ఏం లేదు బ్రో, ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి కొంచెంగా టాక్ వచ్చినా కూడా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. డాక్ మహారాజ్ అనేది మన టాలీవుడ్కే పరిమితం కాబట్టి అది ఎలా ఉన్నా బాగుంటుంది. ఓకే అన్న, ఓవరాల్గా ఇప్పుడు శంకర్ గారి మార్క్ అనేది మనకు కనబడుతుందా? అంటే శంకర్ గారి మార్కెట్ అయినా యూజ్ అవుతుందా బాలీవుడ్లో కానీ? 100%, ఎందుకంటే బాలీవుడ్లో మన తమిళలో తీసిన అన్ని తెలుగులో కానీ నార్త్ సైడ్ కానీ బాగా తెలుసు శంకర్ గారు ఎలా ఉన్నా ఏంటి అని. ప్రీ రిలీజ్ కూడా 50 crores దానికి అయింది గేమ్ చేంజర్ నార్త్లో. సో మన దాంట్లో కూడా చాలా బాగా నచ్చింది. గేమ్ చేంజర్ సాంగ్స్ ఎలా అనిపించాయి అన్న, మీకు నచ్చిన సాంగ్స్ ఏది? సాంగ్స్ అయితే మన వచ్చిన 2 songs కూడా ఎమోషనల్ సాంగ్స్ అవి బాగున్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని 6 songs బాగున్నాయి, ఎగ్జైట్మెంట్. ఎందుకంటే సాంగ్స్ తమన్ గారు కూడా బాగున్నాయి. ఎస్జే సూర్య గారు లుక్ ఎలా అనిపించింది? అండ్ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు దాన్ని. సో అవును, సీఎం లెక్క చేస్తారు, అందులో చాలా బాగుంది లుక్స్ కానీ. జయసూర్య కానీ, జయసూర్య సీఎం గెటప్ అంటేనే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సో దానితో తోడు రామ్ చరణ్ ఐఏఎస్ ఐపీఎస్ అందులో 2. సో ఒక పొలిటికల్ లీడరు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎదురుపడితే ఎలా ఉంటుంది అన్నది సినిమా స్టోరీ. సో తెలుసుకోవడానికే బాగుంది, ఇంకా థియేటర్లు చూస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది?
తమిళ మ్యూజిక్ అదిరిపోయింది అల్టిమేట్. థ్యాంక్స్ అన్న. లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయి అన్న, సూపర్గా పొలిటికల్గా ఉంది, ఇంకా ఉంది కానీ ఆయన ఏంటంటే ఒక కలెక్టర్గా వస్తుంది కాబట్టి సూపర్గా ఉంది. హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని దిగుతున్నారు కదా లుంగి తోటి, అది ఎలా అనిపించింది అసలు? సూపర్ అన్న, అది ఆ కటాడు చూస్తే తెలిసిపోతుంది కదా అన్న. అని ఎక్స్పెక్ట్ చేశారండి అలాంటి బట్టల మీద, అలాంటి ఏరోప్లేన్ మీద దిగుతారని ఎక్స్పెక్ట్ చేశారు? అలాంటి బట్టలతో లేదు అట్లా అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చూస్తాం, చూడాలి అంతే. ఆయన ఆల్రెడీ రంగస్థానంలో ఒక లుంగితో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇది వస్తున్నాడు. ఓకే చాలా బాగుంది అన్న. కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇస్తున్నారు, సో ఆ స్టోరీ లైన్ పైన మీ అభిప్రాయం ఎలా ఉంది? కార్తిక్ సుబ్బరాజ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. అంటే నాకు కూడా పర్సనల్గా బాగా ఇష్టం, ఎందుకంటే నేను కూడా ఒక చిన్న చిన్న మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను. ఎలా అనిపించింది అన్న ట్రైలర్ విజువల్స్? ట్రైలర్లో చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ కనబడింది ట్రైలర్ లో? కనపడింది. విజువల్స్ ఆయన ఎప్పుడు ముందుగానే ఉంటాడు అందరు డైరెక్టర్ కన్నా. అంటే విజువల్స్ కొత్తగా ఉన్న రొటీన్ ఫ్లాట్ అంటున్నారు కదా, గేమ్ చేంజర్ స్టోరీ లైన్ ఎలా చూడొచ్చు బ్రో దీన్ని మనం? మనం ఎప్పుడు కూడా ఫ్యాంటసీ వల్ల కలిపేసి రియాలిటీని మర్చిపోతున్నాం. రియాలిటీ కూడా ఉంటే కూడా కొంచెం తగులుతుంది. విఎఫ్ఎక్స్ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కదా అన్న, మరి మీకు ఎలా అనిపించింది అన్న? విఎఫ్ఎక్స్ అంటే ఇంకా దొరికినంత చూసుకోవడం, అన్ని అవతార్ లాగా ఉండాలంటే అవతార్, దానికి పైన బడ్జెట్ ఉండాలి, నమ్మి ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. అన్న మీకు ఏ లుక్ నచ్చింది అన్న? నాకు స్టూడెంట్ లుక్ బ్రో. స్టూడెంట్ లుక్. అంటే పుష్ప 2 తర్వాత మళ్ళీ అంత పెద్ద మూవీ అనుకోవచ్చా గేమ్ చేంజర్? దానికన్నా పెద్ద అనుకుంటా ఉన్నాను. కలెక్షన్ బ్రేక్ చేస్తా అనుకోవచ్చా? చెప్పలేం బ్రో. శంకర్ గారి మార్క్ వల్ల మార్కెటింగ్ ఏమైనా పెరగచ్చు అంటారా హిందీలో కానీ తమిళ్లో కానీ? పెరగచ్చు, ఎందుకంటే గ్లోబల్ స్టార్ కదా, ఓపెనింగ్ స్టార్ అవ్వచ్చు. ఓకే అన్న. ఇది చాలా క్విక్ రెస్పాన్స్ అయితే వచ్చింది, కానీ బయటికి రావడమే చాలా లేట్ బయటికి వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే అది జరిగి లైక్ 1 or 2 days సంథింగ్ ఏదో అయింది. సో యా అంటే లైక్ అందరు రెస్పాన్సిబిలిటీతో రెస్పాండ్ అయ్యారని నాకు అనిపించింది. కళ్యాణ్ గారైనా లైక్ మన దిల్ రాజు గారైనా అటు రామ్ చరణ్ గారైనా లైక్ ముగ్గురు సో క్విక్ రెస్పాన్స్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈవెంట్లో కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈవెంట్ని అంటే దిల్ రాజు గారు చెప్పారు ఈవెంట్ అవాయిడ్ చేద్దామా, ఎందుకంటే వచ్చిన ఆడియన్స్కి ఏమన్నా అయితే నేను చాలా బాధపడతాని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు దిల్ రాజు గారు. దీన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అన్న మనం? అంటే కళ్యాణ్ గారి సినిమాలు చూసుకుంటే లాస్ట్ టైం లైక్ మన కెమెరామెన్ గంగాధర్ రాంబాబు కానీ ఆ మూవీ ఆడియో ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేశారు బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడ్ అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ గారు చెప్పింటారని నా అభిప్రాయం. అంటే ఇదేంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన హైప్ కావాల్సిన అంటే ఇప్పుడు బడ్జెట్స్ ఎక్కువ అయిపోయాయి సినిమాకి కానీ, అంటే మార్కెట్ ఇప్పుడు కొంచెం ఇది ఉంది కాబట్టి లైక్ ప్రమోషన్స్ అయితే గట్టిగా అవసరం. అది కాక మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి సో ఫిలిం ఇండస్ట్రీకి కూడా సపోర్టివ్గా ఉంటుందని ఈ ఈవెంట్ స్టార్ట్ చేశారని నా ఫీలింగ్. అంటే ఒక సినిమా వల్ల ఆల్రెడీ తెలంగాణలో ఒకరికి ఇబ్బంది అయింది కదా, అంటే హాస్పిటల్లో ఉన్నారు, మళ్ళీ ఆంధ్రాలో కూడా అట్లా జరగడం ఎలా అనిపిస్తుంది? అంటే అది యాక్చువల్గా అంటే ఎవరు అనుకుంటామండి లైక్ జరుగుతుందని. సో లైక్ ఇదేంటంటే ఇది యాక్చువల్లీ ఈవెంట్ అయిపోయి ఇంటికి తిరిగి వస్తున్న టైంలో అయింది. అదైతే ఈవెంట్లోనే అయింది. అది కూడా ప్రాపర్ ప్లాన్ లేకుండా జరిగింది కాబట్టి లైక్ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు ఇక్కడ అన్న. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర పుష్పక్ జరిగింది, అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ అయిపోయాక అక్కడ ఏపీలో జరిగింది. బట్ అంటే ఈ ఈవెంట్లను ఆపడం మేరా ఫ్యూచర్లో చేయడం మేలా? అంటే ఇక్కడ ఎవరు ఏది బాధ్యత కాదండి, ఎందుకంటే ఇంతకుముందు కూడా లైక్ ఫిలిం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినాయి, ఆడియో ఫంక్షన్ జరిగినాయి, పొలిటికల్ మీటింగ్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. సో అన్నీ ఎవరో ఒకరు లైక్ ఇబ్బంది పడుతున్నారు, గాయపడుతున్నారు. ఎందుకంటే ఓవర్ క్రౌడ్ అయినప్పుడు లైక్ కొంతవరకు ఫెస్టివల్స్లో కూడా కొంతవరకు లైక్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం అంటే ప్రాపర్గా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి లైక్ ప్రాపర్గా అక్కడ ఫెసిలిటీస్ ఇస్తే ఎక్కువ జరగవని నా ఫీలింగ్ అన్న. అంటే హీరోలు సినిమా చాలా లేట్గా రిలీజ్ చేయడం వల్ల అంటే అభిమానులు అంటే ట్రైలర్లో అంటే ప్రీవియస్ శంకర్ గారి మార్క్ కనబడింది అనేది. అంటే పుష్ప 2 1700 కోట్లు క్రెడిట్ చేసింది కదా, మరి గేమ్ చేంజర్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందా? అంటే బెనిఫిట్ షోలు లేవు, టికెట్ ప్రైస్ లేవు, అయినా కూడా ఇస్తారంట. 3-4 లుక్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఏ లుక్ నచ్చింది మేడం?